చాలా బాగా పర్ఫామ్ చేశాడు. గైస్ యు నో లైఫ్ అనేది ఒక ట్రాఫిక్ జామ్ లాంటిది. నేనెందుకు దీని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? మేబీ బికాస్ హిస్ కూల్ అండ్ చార్మింగ్. మనం ఎంత స్పీడ్గా వెళ్దాం అనుకున్నా ఏదో ఒక ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా స్లోగా వెళ్ళైనా సరే మనం గోల్ రీచ్ అవ్వాలి. షిట్, నన్నే చూస్తున్నాడు. ఓకే, కామ్ డౌన్, కూల్ విరాజిత. ఓకే, టైం అయింది. సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్ బెహ్రా. అరే, అప్పుడే వెళ్ళిపోయాడా? ఒక హాయ్ అయినా చెప్పుండాల్సిందే. ఒక హాయ్ చెప్పినా బాగున్నావు. అబ్బా, నేను అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. చాలా ఫన్నీగా ఉన్నాడు. అరే, ఒక్క హాయ్ అయినా చెప్పుండాల్సిందే. ఒకవేళ తను హ్యాపెన్లో ఉన్నాడేమో. Find your crush in the places you love. Download Happen right now from the link in the description. ఈ జేసీ గడ్ ఏంటండి 5 స్టార్ హోటల్లో రిసెప్షన్ పెడతాడు అనుకుంటే వాళ్ళ ఆఫీసులో భోజనాలు పెట్టేస్తున్నాడు. కుర్తి అదవా, పైగా ఏదో పెద్ద వెరైటీలు పెట్టేస్తాడు అనుకుని మా ముండి వాళ్ళు పొద్దున్నుంచి ఇంట్లో టిఫిన్ చేయడం కూడా మానేసింది. ఆ మాటకొస్తే మా ఇంట్లో వండపడం పెట్టండి బాబు. ల్యాబ్ లో తెల్లలకలా అయిపోయింది ఆ పరిస్థితి. పాము కుబుసు ఇప్పినట్టు విరాజిత వంటలు తింటుంటే నా శరం ఎక్కేస్తుందండి. మొన్న పాలలో టమాటాలు కట్టేసి టమాటా జున్ చేసింది. అది తిన్నాక నా నోరు పడిపోయింది. అయ్యో, ఒకవేళ హైదరాబాద్కి ఏదైనా కొత్త వైరస్ వస్తే అది ఖచ్చితంగా మా ఇంటి నుంచే. విధి వైపరీత్యాలన్నీ కూడా వంటగది నుండే మొదలవుతాయండి. ప్రసాద్ గారు, ఏం అనుకోనంటే ఓ మాట అడుగుతానండి. అయ్యో చెప్పండి. జేసీ రిసెప్షన్ కదా, ఆ ముఖానికి ఇంత లప్పం పెట్టుకుని రావచ్చు కదా. ఆ జిడ్డేంటండి బాబు, సిటీ బస్ చేసి ఎక్కొచ్చారా ఏంటి? నా మరదలు ఉండాల్సిన ప్లేస్లో సుమా ఉందండి. ఏదో భోజనానికి కకృతిపడి వచ్చాను తప్ప వాళ్ళిద్దరిని చూసి మురిసిపోవడానికి కాదు. ఆ బాధ నాకు ఉందండి. నా చెల్లి ఉండాల్సిన ప్లేస్లో ఎవరో బుల్లు ఉంది. ఏం చేస్తాం చెప్పండి, బాధపడ్డం తప్ప. ప్రసాద్ గారు, సాంబార్లో సొరకాయ ముక్కలు వస్తాయి, నా ప్లేట్లో వేసేయండి. అంటే నేనేంటి ఉల్లిబద్దలు నాకుంటూ తినాలా? అరే, ఏదో ఫ్రెండ్లీగా అడిగానండి. పోను ములక్కాడ ముక్కలు వేసేయండి. నా సాంబార్లో ముక్కలు అడుగుతారేంటండి? మీకు సాంబార్ ఏరా ముక్కలు రావా? అరే, జనరల్ గా అడిగానండి. నేనేమన్నా మీ ఆస్తులు అడిగానా? ఓ సొరకాయ ముక్క, ఓ వంకాయ ముక్క పడతే ములక్కడ ముక్క మీ ప్లేట్లో పడినట్టే తీసేసి నా ప్లేట్లో ఏంటని మర్యాదగా అడిగాను. దాని పెద్ద రాద్ధాంతం చేస్తారేంటి? ఉల్లిబద్ద గురించి మాట్లాడతారేంటి? మీ ఉల్లిబద్ద నేను అడిగానా? మీ ఉల్లిబద్ద మీరేం చేసుకుంటే నాకేంటండి? ఛీ, మనిషి అన్న తర్వాత కొంచెం మానవత్వం ఉండాలి. మానవత్వం గురించి మాట్లాడే ఈ టైట్ ఓకేనా? విరాజిత, అక్కడ రెడ్డి గారు ప్రసాద్ మళ్ళీ సాంబార్లో ముక్కల కోసం గొడవ పడుతున్నారు. వాళ్ళని నేను ఆపలేను శ్వేత. ఇప్పటికే మా ఇద్దరికి మాటలు లేవు. మీ ఇద్దరికి ఏమైంది? వాళ్ళ మమ్మీ ప్రసాద్ని తిట్టారు. దానికి కారణం విరాజితనే అనుకుని ప్రసాద్ మాట్లాడడం మానేశాడు. ఇవన్నీ నీకే ఎలా తెలుస్తాయి? నువ్వు 4 గోళ్ల మధ్య మర్చిపోదాం అనుకుంటావు. వాడు 40 మందికి చెప్పి ఎవరికి చెప్పొద్దంటాడు. నువ్వే వెళ్ళి వాళ్ళిద్దరు గొడవ ఆపచ్చు కదా. అప్పుడు టాపిక్ సాంబార్ మీద నుంచి నా మీదకి వస్తుంది. నా వల్ల చాలా గొడవలు అయ్యాయి. నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వెళ్ళేం మాట్లాడతావు? నువ్వే కరెక్ట్. వెళ్ళి వెళ్ళి నీ మాట వింటారు. వెళ్ళి వెళ్ళు. సాంబార్ నీ కంచంలో పడితే చేయి నరికేస్తాను, ఖబర్దార్. ఆ మాటకొస్తే ఎవరి కంచంలో సాంబార్ పడినా కంచం విరిగిపోతుంది. సాంబార్ లో మొక్కల కోసం గొడవ పెట్టుకునే చీప్ క్యారెక్టర్ అని. క్యారెక్టర్ గురించి మాట్లాడక. గైస్, ఏంటి ఎగ్రాస్ కి పవన్ గారు చెప్పుకొస్తా గాయ్స్ అనుకోని ఎక్కడున్నా మనం? సాంబార్ లో మొక్కల దగ్గర మాట్లాడేది. నేను మీతో మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు మీరు లేపుకెళ్ళిపోయిన ఆఫర్ ఇచ్చినా మాకంత టైం లేదు. ఆ గుంటకు పెళ్లి అయిపోయిందా? పిలుస్తున్నా. వీళ్ళు నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లే శృతి. వాళ్ళ గొడవలో నిన్నెవరు దూరం అన్నారు? శ్వేత. అది నిన్ను ఎర్రగా వాడింది. వాళ్ళ గొడవకి ఏం రీజన్ ఉండదు. నిన్న రాత్రి కూడా 7 గంటలకి రాత్రి ఎందుకైందని గొడవ పడ్డారు. వీళ్ళేంటి ఇలా ఉన్నారు?
వాళ్ళకి అదే టైం పాస్. ఒక్కొక్కసారి గొడవ పడుతూ ఏడుస్తారు. ప్రసాద్, రెడ్డి గారు మీరు చెవులు కళ్ళు మూసుకోండి. సుమతో ప్రైవేట్ గా మాట్లాడాలి. అవసరమైతే నాకు ముద్దు కూడా పెట్టచ్చు. నువ్వు వెంకటేష్, ఆవిడ కార్తీ అగర్వాల్, మధ్యలో నేనేంటి ప్రకాశ్ రాజనా? చెప్పు ప్రకాశ్ రాజనా? ఆపుతారా మీ గొడవ? కనీసం ఒక్కరోజైనా ఆఫీస్ని ప్రశాంతంగా ఉంచండి. జేసీ మిమ్మల్ని అసలు రిసెప్షన్కే పిలవద్దన్నాడు. నేనే రిక్వెస్ట్ చేసి మీకు ఇన్విటేషన్ ఇచ్చాను. సో ప్లీజ్ ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉంచండి. మీకు యాంగ్జైటీ డిజార్డర్ లేదు కదా? లేదు, ఐఎమ్ హెల్దీ. శోభనం ఆగదండి. ఆవిడ కండపుష్టి చూసారా? గుద్దితే గోడ బదలడిపోతుంది. నేనంత డీప్ గా అబ్జర్వ్ చేయలేదు. ప్రసాద్, అక్కడ విరాజిత నీ గురించి బాధపడుతుంది. వీడు మనసు పడిన రోజున ఆవిడ బాధపడింది. ఒకే ఆఫీసులో కలిసి పనిచేయాలని తెలిసిన రోజున మదన పడింది. వీడికి నోరెక్కువని తెలిసి సర్దుకుపోతుంది. త్యాగశీలండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ మన బాల్ గురించి ఎవడడిగాడు? అయినా మీరిద్దరు బానే కలిసిపోయారండి. అంతనే మేము ఫ్రెండ్స్ కదా, పైగా కలిసి పని చేస్తున్నాం. కలిసి పనిచేస్తున్నారు కాబట్టి గొడవైనా మళ్ళీ కలిసిపోయారు. అదే కలిసి బతకాల్సిన వాళ్ళతో గొడవ అయితే మాట్లాడడం మానేస్తారా? నేను విరాజ్తో అంత మంచిదాన్ని కాదు. ఎక్స్ట్రాలు చేస్తే జాబ్ నుంచి పీక్ పారేస్తాను. ఇదే ఆఫీస్కి వరదల్లో కొట్టుకొచ్చింది. మనకు మాస్ వార్నింగ్ ఇస్తుంది. దీన్నే మా ఊర్లో పొగరంటారు. అయినా అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. విరాజిత గారితో మాట్లాడొచ్చుగా. వాళ్ళమ్మగారు చేసిన తప్పుగా ఆవిడెందుకు నిందిస్తారు? అదేం లేదు సార్, 4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నానండి. విరాజిత వంట తినే బాధ తప్పింది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అవినే గోల తప్పింది. సన్నగా గొడవైంది కదా అని చెప్పి మాట్లాడడం మానేహం. మీరు అదృష్టం కోసం వెతికిన ప్రతిసారి దరిద్రం మీ కాలికి తగులుతుందండి. అంటే మీరు ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే మళ్ళీ మీ మేడ ఇటువైపు తిరగకపోవచ్చు. చేతిలో వేపాకులుంటే తాండం వాడేసేది. ఏరా, నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకు వస్తుందిరా. మొగుడు కొడితే పాపమే. నీలాంటి వాడిని చంపేసిన పాపం లేదురా, చంపేసిన పాపం లేదు. ప్రత్యక్ష దేవని పెద్దలు అన్నారా? నీలాంటి పతిత వేషాలు దేవుడు ఎలా అవుతాడ్రా? 4 రోజుల నుంచి నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తుంటే స్టైలు కొడతావేంట్రా? స్టైలు రెడ్డి గారు, లోపల సౌండ్స్ ఏంటండి? లోపల విరాజిత లైన్తో బిజీగా ఉంది. ఆహా, ఫుల్ రొమాన్సా? అలాంటిదే. కైరోప్రాక్టిక్ అని ఎముకలు విరిగినట్టే ఉంటాయి కానీ విరగవు. ఓహో, నాటు సరసం అన్నమాట. ఓకే ఓకే. బయటికి రారా. ఇరిగిపోతాయి. నేను బాగోనే. నాతో ఇంకెప్పుడైనా మాట్లాడటం మానేస్తావేంట్రా? బయటికి రారా. నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రారా. బయటికి వస్తావా? నన్ను లోపలికి రమ్మంటావా? నువ్వు బయటికి రా. నువ్వు కొడుతున్నావే, 3rd డిగ్రీ ఇస్తున్నావే. ఈ నొప్పులు తగ్గాలంటే బ్యాంకుకి వెళ్ళి మసాజులు చేయించుకోవాలి. అక్కడ ఏంటది? ఎక్కడ? నిన్ను నాకు హోమ్ సిక్, బయటికి వెళ్ళిపోతానే. మొగుడిని మార్చాలంటే బొజ్జగించాలి కానీ రూమ్ లో తీసుకొచ్చి మా తింటేస్తారా? కొట్టను, కూర్చో. నేను నీకు ఫ్రెండ్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు కదా, ఎవరి దగ్గరైనా నేను తక్కువ చేసి మాట్లాడానా? మా అమ్మకి నేనే చెప్పానని నువ్వు ఎలా అనుకున్నావు? నీకంటే చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి రెడ్డి గారు ఉన్నారు ప్రసాద్. నాకెవరున్నారు నువ్వు తప్ప? నేనెవరికి చెప్పుకోవాలి నీకు తప్ప? నీ కోపం వచ్చిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నాకు బాధేసిందని నేను వదులుకోలేను కదా. మనకొచ్చింది కోపమో బాధో మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితిలో ఉంటే మన ఇద్దరం ఒకటేలా అవుతాం ప్రసాద్. సారీ. జీవితాంతం సారీ చెప్తూనే ఉంటావా? ఇదే లాస్ట్. నీ మీద ఇది లాస్ట్ అయినా కాకపోయినా ఇంకొకసారి టెక్కు చూపించావంటే ఈసారి ట్రీట్మెంట్ నేను నా మొగుడు ఒక గడ్డపార అని సినిమా రిలీజ్ అయిపోద్ది. మొహం చూడు ఎలా అయిపోయిందో. వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ కొట్టుకో. వీడియోలున్నాయంట ఇప్పుడు. ఇక్కడ జరిగింది ఎవరికైనా బయట తెలిసిందో నేనే సినిమా 2వ సారి చూడను.
అమ్మయ్యా, లోపలంతా సమయంగానే జరిగింది. బాగా నొప్పిగా ఉందా సార్? ఇలాంటి టైంలో మందు ఉంటే బ్రాండ్తో సంబంధం లేదంటే ఆల్ బ్రాండ్స్ మిక్స్ చేసిన థమ్స్అప్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కోటి 170 రూపాయలు. బిజినెస్ మ్యాన్ పెళ్లంతో తన్నులు తిని తన్మయత్వంలో ఉన్నాడు. ఇలాంటి టైంలో చీప్ లెక్కలు ఇచ్చినా సిగ్గు లేకుండా తాగేస్తాడు. స్మెల్ వచ్చిందంటే మా ఆవిడ చంపేద్దండి. ఇలాంటిది ఏదో ఉంటదనే జామాకులు తెచ్చానండి. పూజకి ఆకులు తీర్థం సిద్ధం. ఇక మొదలెడదామా? Cheers. Cheers. రెడ్డి గారు, అలా చూస్తుంటే నాకు కడుపు మండిపోతుందండి. ఇద్దరం ఒకేసారి లవ్ ఫెయిల్ అయ్యామండి. ఒరే జేసి, దీనికోసమే కదరా నా మరదలను చంపేశావు? తను నాకు ముందు నుంచే ఫ్రెండ్. పెళ్లి చేసుకోవాలంటే ముందే చేసుకునేవాడిని కదా. మరి ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు? నాకు ఒక తోడు కావాలి. అబ్బో, ఈ తోడేలుగాడికి కూడా ఓ తోడు కావాలండి. అది కూడా మీ మరదల్ని చంపేసి. అందుకే వీళ్ళని రిసెప్షన్కి వెళ్ళొద్దని చెప్పాను. పోన్లే చేసి, వీళ్ళని కాకపోతే ఇంకెవరిని పిలుస్తాం చెప్పు? అన్నదానం చేస్తే మంచిదంట. అన్నదానమా అంటే మా ఇంట్లో గంజి గతిలేక వచ్చామా? ఆఫీస్లో చైర్లేసుకుని కూర్చుని పోయి రిసెప్షన్ అన్నమాట. ఈ బతుకు రే, మూసుకొని తినేసి కామ్గా పో. అరిస్తే టైర్ కింద వేసి తొక్కుతా. ఇండైరెక్ట్ గా మీ మీద కూర్చుంటా అంటున్నాడండి. రాయ్, నీ ఫస్ట్ నైట్ రోజు నీకు ఫిట్స్ వచ్చేసి ఫ్లోర్ స్టెప్లు వేస్తావరా? ఫ్లోర్ స్టెప్లు ఇగో ఇదేనా శాపం తిరుగుతుందా? ప్రసాద్, ఒకసారి రూమ్ లోకి రా. వెళ్ళండి సార్. ఊరుకంటే అదే ఎగ్జిబిషన్ గడిగడికి వెళ్ళడానికి. లోపలంతా సర్కస్ అండి. తిన్నగతా. విరాజ్తా, ప్లీజ్ వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయవా? ప్రసాద్, మనకెందుకు? ఎవరిష్టం వాళ్ళది. మనల్ని పిలిచారు కదా, పద్ధతిగా తినేసి ఫోటోలు దిగి వెళ్ళిపోదాం. ఏంటో రెడ్డి గారు, ఐస్ బాక్స్ లో శవం మీద దండేసినట్టు ఈయన చూస్తే సిరాకేస్తుందండి. దాన్నే కుళ్ళు అంటారండి. ప్రసాద్ గారు, బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టలేం కదా. కరెక్టే, కానీ కొంతమంది పెద్ద పెద్ద బేస్లు వేసుకుని బాసులు అయిపోతారు. ఈడ్లేగా సార్, రేపు మావిడి సీమంతం ఉంది, మీరు అందరు ఖచ్చితంగా రావాలి. మా బాధలో మేము ఉంటే మధ్యలో గోరు చుట్టుపై రోకలపోట్లో దూరుతాడు. ఊరుకోండి సార్, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారు. అదే మా దాలమ్మత్తుంటే ఈతకళ్ళు ఎండి చేపలు అరేంజ్ చేసేది. అంత బాగుంటుందా? కమ్మగా ఉంటది. కాంబినేషన్ బాగుంటుంది. సార్, భోజనాలు రెడీ. దసపల్లాలోనా? ఆఫీస్ బాల పైన. ఓడి అమ్మ, పెళ్లి భోజనాలని చెప్పి రైస్ పెట్టించి కర్రీస్ తెప్పించాడండి. కక్కుర్తి కేర్ ఆఫ్ అడ్రస్ లో తయారయ్యాడు. టిఫిన్ చేయకుండా వచ్చానండి. ఇప్పుడు గొడవ పడి కడుపు మార్చుకోలేను. ముండా, ఫుడ్ వచ్చింది, తిందాం దా. అవును సార్, మీరు త్వరగా వస్తే వడ్డించేస్తానండి. అగ్గి, ఈ ఒక్కరోజైనా గెస్ట్లా బిహేవ్ చేయవా? అంటే ఆకులు తీయాలి. అనవసరంగా సాంబార్లో మొక్కల కోసం గొడవ పడ్డామండి మనమే. పైగా మీరు నన్ను చీప్ క్యారెక్టర్ అన్నారు. ఫ్లోలో నిజాలు, సాంబార్లో ముక్కలు కామన్ అండి. దీనికి రిసెప్షన్ అని పేరు పెట్టారు చూడండి. ఇవన్నీ కొట్టాలని ఉందండి, కానీ కొట్టలేను. పదండి, పేపర్ ప్లేట్లో పచ్చడి నాకుంటూ తిందాం. సరే, ఇది అయ్యండి, అవడం తీసుకో. మ్యారీడ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ సెకండ్ మ్యారీడ్ లైఫ్ సార్. మీరు? నేను పెళ్లివారం అండి, ఎడిటర్. ఓకే. ఫోటో. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ అండి. మీరు? నేను సౌండ్ ఇంజనీర్ అండి. భాస్కర్ వెంకట్ కూడా ఉన్నారు. గురు నా పేరు. ఫోటో బ్రో. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. మీరు?
నేను పెళ్లివారు వండి డిఓపి అన్న రెడీ ప్లీజ్ చెక్. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ అనే. నేను పెళ్లివారం అండి యాక్టర్తో పాటు అసోసియేట్ డైరెక్టర్ని. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ జేసీ. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. ఫోటో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. Thank you. కంగ్రాచులేషన్స్ సార్ నా దేవుడు గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కంగ్రాట్స్. కెమెరా ఇట్ సార్. రెడీ గారు వచ్చాను. స్టాఫ్ అంతా ఫోటో తీద్దామండి. హలో అమ్మా, ఏంటి సడన్ గా ఈరోజు శోభనానికి ముహూర్తం గురైందా? అలాంటి రెడీ గారు మా శోభనానికి ముహూర్తం గురైందండి. ఇగో విరాజితా, తొందరగా బయలుదేరితే మనకు చాలా పనులు ఉన్నాయి. హలో. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఎలా? ఎప్పుడు? కొంచెం హల్వా తింటే ఎనర్జీ బైక్ వస్తుందండి. ఈసారి ఎవడు పోయాడో? అంటే మళ్ళీ ఈడు శోభనం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ 1 million సబ్స్క్రైబర్స్. పెళ్లివారం అంటే ఇంతటితో సమాప్తం. త్వరలో కొత్త సిరీస్తో కలుద్దాం. 3rd సీజన్ కూడా ఇంతలా ఆదరించినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్వేత ఘట్టంనేని అనే ఛానల్లో లాల్ సలాం రిలీజ్ అవుతుంది వెరీ సూన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి టు గెట్ ద అప్డేట్స్. అండ్ అది కూడా రిటర్న్ బై ప్రసాద్ బెహ్రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. You can't find love just scrolling on your phone. Fate, destiny, coincidences play just as important a part in your love story. This is why Happen connects you with people who love the same places as you. Click the link below to download.